ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన శిరడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666828823. మీకు ఎటువంటి సమస్య అయినా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, నాగదోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను నమ్మకంతో నీ సాయి తండ్రి మాటలు విన్నాక తప్పకుండా నీ మనసుకి ప్రశాంతత కలుగుతుందమ్మా. కాబట్టి వేమరపాటుగా ఉండకుండా నీ సాయి తండ్రి చెప్పే మాటలు ఆలకించమ్మా అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఎప్పుడూ ఊహించిన విధంగా, కనీ విని ఎరుగని విధంగా నీ జీవితం మారబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని గడుపుతున్నావు కదా తల్లి. అన్ని బాధలు భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే వారి వద్ద చులకనా భావం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావమ్మా. బాబా, నాకు అసలు ఈ జీవితమే వద్దు. నా ఆనందాలను, నా సంతోషాలను దూరం చేశావు కదా. నా జీవితానికి అర్థమనేదే లేకుండా నన్ను వికట జీవిగా జీవించమని శపించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు దేని మీద కూడా ఆశ లేదు. వారి భవిష్యత్తునైనా సరే ఒక అర్థవంతంగా, అందమైన జీవితంగా ఉండేలా చూడు స్వామి అని నన్ను ప్రాధేయపడుతున్నావు. ఈ పూర్వజన్మ పాపకర్మల వల్ల నువ్వు దుర్బలమైన జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది కాదు అని అనటం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోయావు. ప్రతి క్షణము కూడా కుమిలిపోతూ ఉంటున్నావు. చింతించవద్దమ్మా, ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఎక్కువగా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా కూడా ఒక పీడకలలా మర్చిపోతల్లి. ఎన్నో మంచి రోజులు అనుభవించబోతున్నావు. మర్చిపోవద్దు తల్లి. ఇక్కడితో నీ జీవితం ముగిసిపోయింది అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అంటే భ్రమతో ఉండవద్దు. కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ కూడా శాశ్వతంగా నిలిచిపోవు కదా. ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్నంత వరకే మనల్ని నిరాశకి గురి చేస్తాయి. ఏ పని చేయనివ్వకుండా అవి అడ్డుతెరగా నిలబడతాయి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడతావో అవి కూడా నిన్ను అంతే భయపెడతాయి. ఏది జరిగినా విధిరాతే అని తెలుసుకో. అంతా కూడా నీ మంచికే జరిగింది అని తెలుసుకో తల్లి. కొన్ని నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తల్లి. కాబట్టి ఇంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అనే నిర్ధారణకి రావద్దు. ముందు జరగబోయే మార్పులు, మంచి క్షణాలు అవేమీ కూడా నీకు తెలియదు కదా తల్లి. కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ సాయి తండ్రికి మాత్రమే తెలుసు తల్లి. మిమ్మల్ని అసహనానికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే వాటిని చూసి పారిపోకుండా, మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా కూడా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునే విధంగా నడుచుకోండమ్మా. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. ఇక నీ జీవితం ముగిసిపోయింది అని చింతించవలసిన అవసరం లేదు. రాబోయే రోజులు నీకు అనుకూలంగా మారి నీ జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చే విధంగా నీ సాయి తండ్రి ఎన్నో చేయబోతున్నాడు తల్లి. మంచి శుభవార్తలను నువ్వు వినేటటువంటి గొప్ప రోజైతే వస్తుంది తల్లి. నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు. నాకు నువ్వు, నీ బిడ్డలు వేరా తల్లి. వారి గురించి అంతగా నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు. అలాగే బాధపడవలసిన అవసరం లేదు తల్లి. నీ ఆశలన్నీ కూడా వారి మీదే అని నాకు తెలియదా? వారి జీవితం అంతా చదివిన నాకు
వారి భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదా తల్లి? నువ్వు గుర్తు చెయ్యాలా? వారి గురించి నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. అలాగే ఎక్కువగా దుఃఖించవలసిన అవసరం లేదు తల్లి. వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను. అలాగే వారికి నా పూర్తి సహకారం కూడా ఉంటుంది తల్లి. ఇప్పటి నుండి వారికి అన్ని విలువలు తెలియచేసేలా నువ్వు నేర్పించాలి. వారికి నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు. కానీ మంచి సంస్కారం ఇవ్వటంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది అని మర్చిపోవద్దు తల్లి. మనసుకు వచ్చిన కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకోలేనప్పుడు నీ సాయి తండ్రి ముందు కూర్చుని చెప్పు తల్లి. నేను అన్నీ ఆలకిస్తూ ఉంటాను కదమ్మా. వాటికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను. దిగులుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా. కాస్త సమయానికి తిండి తింటూ కంటి నిండా నిద్రపోతూ ఉండు తల్లి. ప్రతిరోజు కూడా నీ సాయి తండ్రి విభూది ధరిస్తూ ఉండమ్మా. అలాగే నీ బిడ్డలకి కూడా అలవాటుగా మార్చు తల్లి. వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి తల్లి. నీ స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది తల్లి. నా బాధంతా కూడా నీ గురించి. నా మాటలు విన్నంతసేపు, నా పలుకులు నా సందేశాలు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. మరలా అదే విధమైన ధోరణితోటి ఆలోచిస్తూ ఉంటావు. తండ్రికి మాట ఇస్తావమ్మా. ఇంక ఎన్నడూ కూడా నీ కంటి నుండి కన్నీరు వృధా చేయను అని ఇప్పుడే ఈ క్షణమే మాట ఇవ్వు తల్లి. నీ చెయ్యి పట్టుకుని నీ గమ్యానికి నేను చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు తల్లి. నమ్మకంతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నీ గమ్యానికి నిన్ను నేను చేరుస్తాను తల్లి. నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వటమే. అంతకు మించి నువ్వు చేయవలసింది ఏదీ లేదు తల్లి. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతినిత్యము కూడా భగవంతుడి ఎదురుగుండా కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యము కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు తల్లి. గడిచిపోయినటువంటి రోజులను మరలా గుర్తు తెచ్చుకుని ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను తల్లి, చూడలేకపోతున్నాను. అలా మీరు దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా బాధించాలనే చూస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా సరే నీ సాయి తండ్రి రూపం కనిపిస్తుందమ్మా. అలా కనిపించిన క్షణం నీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా నీకు ధైర్యం కలుగుతుంది తల్లి. కాబట్టి నీ మనసుకి ఏవైతే ప్రశాంతత కలుగుతాయో అలాంటి పనులు చేస్తూ వాటిని గుర్తు చేసుకోకుండా ఉండు తల్లి అని చెబుతున్నానమ్మా. నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలు వింటూ ఉండు తల్లి. నేను నీ తండ్రిని. నీ సకల మంచి చెడులు చూసుకునేటటువంటి నేనే నీ దైవాన్ని. నా విభూతిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా. నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది తల్లి. ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం చాలా బాగా మారబోతుంది తల్లి. అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది తల్లి. నీ సాయి తండ్రి దయ నిండుగా నీపై ఉంటే నీ విధిరాతలో లేనిది కూడా నీకు లభించేలా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నగలవాడు తల్లి నీ సాయి తండ్రి. అలాగే మరొక విషయం తల్లి, నిన్ను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలి అని చూస్తున్నారు. అలాంటి వారిని సైతం నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు. అలాగే వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రి నిరంతరం నిన్ను రక్షిస్తాడు, కాపాడుతూ ఉంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు తల్లి. ఎవరి తప్పులు వారు తెలుసుకుని వారిని బాధించేటటువంటి రోజులు ఖచ్చితంగా వారికి వస్తాయి తల్లి. సంతోషంగా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడు తల్లి. నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం మంచి సందేశం అందించారండి. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.